నీ సాక్షిగా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో బ్రదర్ రాజ్ కిరణ్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు. నీ సాక్షిగా అనే ఈ 5వ ఎపిసోడ్లో మరొక దైవజనుడిని మీకు పరిచయం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతో సంతోషిస్తూ ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. సామాజికంగా అగ్రకులం అని పిలువబడుతున్న సమాజంలో జన్మించి జీవితం ఛిద్రమై గతి గమ్యం లేకుండా తిరుగులాడుతున్న ఒక జీవితానికి యేసు ప్రభు పరిచయం ఎట్టి ఘనతను అద్దిందో, ఆ జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని ఎలా చేకూర్చిందో ఈరోజు సహోదరులు వెంకట్ గారి సాక్ష్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. రండి, వెంకట్ గారిని మీకు పరిచయం చేస్తాను. వందనాలన్నా. వందనాలు బ్రదర్ రాజ్ కిరణ్ గారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరితో ఈ విధంగా కలుసుకోవటానికి, నీ సాక్షిగా అనే ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, బ్రదర్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా చాలా వందనాలు అన్న. ఈరోజు అసలు మీరు మా స్టూడియోకి రావడం చాలా సంతోషం. మరి ఎన్నో రోజుల నుంచి యాక్చువల్గా అన్న సాక్ష్యాన్ని మీకు అందించాలని మేము ఆశపడతా వచ్చాము. మరి ప్రభు ఈ సమయాన్ని అనుకూలపరిచారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అన్నగారి పేరు వెంకట్. ఇక మిగిలిన వివరాలన్నీ అన్నే చెప్తారు. అన్న ఒకసారి మీ వివరాలన్నీ చెప్తే. ఓకేనా. నా పేరు వెంకట్. మాది వినుకొండ దగ్గర అగ్నిగొండాలనే ఒక మారుమూల గ్రామం. అక్కడ నేను హైందవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని. ఈ లోకపరంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. సో నేను అక్కడే పుట్టి పెరిగాను. మా తల్లి పేరు నరసమ్మ, మా తండ్రి పేరు వెంకట సుబ్బయ్య. మేమిద్దరు బిడ్డలం, మా అన్నయ్య, నేను. ఇది నా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అన్న. ఓకే అన్న, మరి మీరు మీ విద్యాభ్యాసం గురించి కూడా కొన్ని వివరాలన్నా. ఓకే అన్న. నేను 10th వరకు నేను మా విలేజ్ దగ్గరే నేను చదువుకున్నాను. చదువుకున్నాక నేను 10th అయిపోయిన తర్వాత మా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను చదువు మానుకున్నాను. మా తండ్రి గారు నా 7thలోనే ఆయన చనిపోవడం జరిగింది. కుటుంబ బాధ్యతలు మా అన్నయ్య రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని నన్ను 10thలో చదువు మానిపించినప్పుడు, సో అలా నేను 10th అయిపోయి 3 సంవత్సరాలు చదువు మానుకొని ఆ తర్వాత ఆ మధ్యలో నేను ప్రభువుని నమ్ముకొని తర్వాత చదువు కంటిన్యూ చేయడం జరిగిందన్న. నా కంప్లీట్ స్టడీస్ MBA MPhil కంప్లీట్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. అన్న 10thలో ఎడ్యుకేషన్ ఆపేసారన్నారు కదన్న. అవునన్నా. ఎందుకన్నా ఏమన్నా? వాస్తవానికి మాకు ఉండే పరిస్థితులు కావచ్చు, మా విలేజ్లో ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి చదువు గురించి నాకు అవగాహన మా కుటుంబంలో లేదు. ఇది మొదటిది. రెండవది, మా అన్నయ్యకి నా 8thలో వివాహం అయిపోయింది. 10thకి వచ్చేసరికి ఆయనకి బిడ్డలు పుట్టారు. సో కాబట్టి బహుశా వాళ్ళకు కూడా నన్ను చదివించడం ద్వారా మాకేంటి ఉపయోగం అనే ఒక ఉద్దేశంతో కాబోలు నన్ను చదువు మానిపించారు. సో అలా నేను 10th అయిపోయి 3 సంవత్సరాలు చదువు మానుకొని చాలా ఖాళీగా, ఒక రకంగా చెప్పాలంటే విలేజ్ల్లో ఎందుకు పనికిరాని తిరుగుతూ ఉన్నటువంటి జీవితం నాది. సో అలా జీవించేటప్పుడు సహజంగా క్రికెట్ బాగా ఆడేవాడిని. క్రికెట్కి అలవాటు పడి ఇక మా ఊర్లో చదువుకునే వాళ్ళని కూడా వాళ్ళు చదువు మానిపించి క్రికెట్కి తీసుకెళ్ళిపోయి ఆ క్రికెట్ బెట్టింగ్ల కోసం ఇంట్లో డబ్బులు దొంగతనం చేయటం, ఇదంతా సర్వసాధారణంగా జరుగుతున్న దినాలు అవి. ఆ పరిస్థితుల్లో మా బంధువులు కావచ్చు, ఊర్లో వాళ్ళు కావచ్చు, ఇక మా అమ్మని ఎక్కువగా ఎట్లాగన్నావమ్మా ఇటువంటి వ్యక్తినని వాళ్ళు నన్ను బట్టి మా అమ్మని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మా అమ్మ ఈ పరిస్థితులన్నీ గమనించి ఎందుకు ఈ బ్రతుకు ఏడందుకు చచ్చిపోరాదా అని చెప్పినప్పుడు నేను ఇక చాలా బాధేసింది. కన్నతల్లే ఆ మాట అన్నప్పుడు ఇక మనం ఎలాగూ ఉండి ఉపయోగం ఏముంది అనే ఒక భావన, నా జీవితం మీద నాకే కోపం, అసహ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక మా అమ్మకి నేను చనిపోయి సాధిద్దాం అనుకున్నా. నేను చనిపోయి సాధిద్దాం అనుకొని సో అప్పుడు ఇక చనిపోదామని ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు మా చేనుగట్టుకు కూడా వెళ్ళిపోయాను, మందు డబ్బా తీసుకొని చనిపోదామని. అయితే చనిపోదామని ఆలోచన వచ్చింది కానీ చనిపోయేంత ధైర్యం నాకు లేదు. ఎందుకంటే చావు అంటే నాకు చాలా భయం. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏమవుతాము అనే ఒక భయం నన్ను ఆపింది. సో ఆ భయంతో నేను నా చావును పోస్ట్పోన్ చేసుకొని
ఇక సరే చనిపోయే ధైర్యం నాకు రావట్లేదు కాబట్టి కనీసం ఇంట్లోంచి వెళ్ళిపోదాం, ఇంకెన్నడూ నా మొహం వీళ్ళకి చూపించకూడదు అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకొని ఒక మనీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా. కొంతన్నా నాకు ఏదన్నా డబ్బు దొరికితే ఆ డబ్బు తీసుకొని ఇక వెళ్ళిపోయి ఎక్కడో చోట బ్రతుకుదాం, బ్రతకలేకపోతే అప్పుడే చచ్చిపోదాం అని అనుకుంటున్న దినాల్లో నా స్నేహితుడు శ్రీనివాస్ అనే వ్యక్తి, తను 10th వరకు నా క్లాస్మేట్. తను 10th అయిపోయి పాలిటెక్నిక్ కాకినాడ వెళ్ళి అక్కడ కాకినాడలో పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు అక్కడ తను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి తన బ్రతుకుని ఎంతగానో మార్చుకున్న వ్యక్తి. సో 3 సంవత్సరాలు తను చాలా మాతో కంపేర్ చేస్తే, మా ఫ్యామిలీతో పోలిస్తే వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా వీక్. ఇదే సామాజిక వర్గం అన్న శ్రీనివాస్ కాదన్న, వాళ్ళు యాదవాస్ కుటుంబం. సో తను చిన్నప్పటి నుంచి నా అలాగనే పెరిగిన వ్యక్తి, తనకి యేసు ప్రభు ఎవరో తెలియదు. సో అయితే 3 సంవత్సరాల తర్వాత తను మా ఊరు వచ్చినప్పుడు కలిసాము, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి. సో నేను ఒక ప్రశ్న వేశాను మా స్నేహితుడికి, శ్రీను నువ్వు ఎలా చదువుకోగలుగుతున్నావు అని అడిగినప్పుడు తను చెప్పిన మాట, నన్ను యేసు ప్రభు చదివిస్తున్నాడు అన్నాడు. అంటే మీ ప్రశ్న వేయటం దానికి ఉద్దేశం ఆర్థికంగా మీరు బాగా వెనకబడినోళ్లే కదా, ఎస్, డబ్బులు కట్టలేవు కదా, నువ్వు ఎలా చదువుతున్నావు? నేను చదవాలి, నేను చదవలేకపోతున్నా, నువ్వు ఎలా చదవగలుగుతున్నావు? సో ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా చదవగలుగుతున్నావు అన్నప్పుడు, సో నన్ను యేసు ప్రభు చదివిస్తున్నాడు అనే మాట తను చెప్పటం నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అప్పటిదాకా యేసు ప్రభు అన్న, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళన్నా నాకు పడేది కాదు అన్నా. ఎందుకంటే మేము పెరిగిన సామాజిక పరిస్థితులను బట్టి కావచ్చు, మా కల్చర్ని బట్టి. అన్న ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యేసు ప్రభు అంటే అంతకుముందు ఆయన గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఎందుకు అంత వ్యతిరేకత ఉండేది మీకు? వ్యతిరేకత అంటే అన్న సహజంగా మేము పెంచబడ్డ కులాన్ని బట్టి మేము వీఆర్ ద సుపీరియర్ అనే ఫీలింగ్ ఉండేది హృదయంలో. ఒకటి. రెండవది, ఆయన మన దేవుడు కాదు, ఆయన చాలా తక్కువ వర్గాలకు సంబంధించిన దేవుడు కాబట్టి మా దేవుళ్ళు చాలా సుపీరియర్ అని ఫీల్ అయ్యేవాడిని. సో కాబట్టి ఇక తక్కువ వర్గాల వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి ఆయన కూడా తక్కువ వాడే కదా, సో కాబట్టి మాకొద్దు అనేది ఒక ఫీలింగు. రెండవది, ఈయన అమెరికా వాళ్ళ దేవుడు, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు కాబట్టి మా దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి మాకెందుకు అనే ఒక భావన ఉండేది మనసులో. అది బయటికి చెప్పకపోయినా హృదయంలో ఉండే భావన అది. కాబట్టి నా స్నేహితుడు ద్వారా ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను చదివిస్తున్నాడు అన్నాడో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సో వెంటనే నేను అడిగిన మాట ఏంటంటే, రే దేవుడు ఎలా చదివిస్తాడు, మనకే దేవుళ్ళు ఉన్నారు, ఎప్పుడు ఎవరు వచ్చి చదివిమని చెప్పిన వాళ్ళు కాదు కదా. సో దేవుడు అన్నప్పుడు మాకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దేవుడు అన్నప్పుడు మాకు గుళ్ళో ఉంటాడు, ఆయన దగ్గరికి మేము వెళ్తాం తప్ప ఆయన వచ్చి మా బాగోగులు పట్టించుకుంటాడు, ఆయన వచ్చి మాతోటి మాట్లాడతాడు అనే భావన మాకుండదు. ఓకే. సో కాబట్టి వెంటనే దేవుడు చదివిస్తున్నాడు అన్నప్పుడు, లేదులే ఎవరు డబ్బులు ఇస్తున్నారో చెప్పాను. చెప్పినప్పుడు వెంటనే తను, లేదు వెంకట నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ఎవరిని ₹1 ఎప్పుడు అడగలేదు, నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తాడు, అలా ప్రేరేపించినప్పుడు వాళ్ళు నాకు పంపిస్తారు అలా అని చెప్పి మా ఊర్లో రంగయ్య తాతయ్య అని ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. సో ఆయన నా ఎడ్యుకేషన్కి చాలా సపోర్ట్ చేశాడు. 3 సంవత్సరాలు 3 పదులు 30,000 ఆ దినాల్లో పంపించాడని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా నాకు కూడా ఆశ్చర్యంగా ఉందన్న. యాదవ కులానికి సంబంధించిన శ్రీనివాస్ గారు ప్రభువుని నమ్ముకుని మరి చౌదరి కమ్యూనిటీలోంచి వచ్చిన మీతో సంభాషిస్తూ మధ్యలో యేసు ప్రభు బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి ద్వారా నాకు సహాయం చేస్తున్నాడు అంటే, అవును, ఇదేదో చాలా సమ్మిళితం లాగా ఉందన్న. అవునన్నా, ఆ మాట చెప్పడంతో నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ తాతయ్య నాకు తెలుసు, ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. సో ఆయన మనీ దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు అన్న. సో ఆ దినాల్లో ఎప్పుడు ఇది 2002, 2001 ఆ టైంలో 10,000 అంటే ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ అమౌంట్. సో అంత అమౌంట్ ఆయన పంపించడం అనేది ఇది నిజంగా దేవుని కార్యం అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇది మనుషులు చేసే కార్యాలు కాదు. తప్పకుండా మా స్నేహితుడు చెప్పే ప్రార్థన, ఆయన రెస్పాన్స్, ఇవన్నీ నాకు అర్థమైనప్పుడు ఇది రెస్పాన్స్ ఇది తప్పకుండా దేవుని కార్యం,
మనుషులు చేయగలిగే కార్యం కాదనేది నాకు అర్థమైంది. వెంటనే నా స్నేహితుడు అన్నాడు, వెంకట్ నీకు ఒక మాట చెప్పాలన్నాడు. చెప్పు శ్రీను అన్నప్పుడు, నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, నన్ను చదివించే దేవుడు నిన్ను చదివిస్తాడు నువ్వు ఇష్టపడితే అని చెప్పాడు. సో ఆ మాట నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఓకే. సో నన్ను ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను చదివించే దేవుడు నిన్ను చదివిస్తాడు అన్నప్పుడు, సో అలా చెప్పినప్పుడు తర్వాత హృదయంలో యేసు ప్రభువుని నమ్ముకోవాలి నేను కూడా. ఎందుకంటే నా నమ్మకానికి ఉద్దేశం చదువుకోవటం. ఎందుకంటే చదువుకుంటే సమాజంలో గౌరవం ఉంటుంది ఓకే అనే భావనతోటి. కానీ చదివించే పరిస్థితులు ఇంట్లో లేవు. చదువుకోవాలని గుండె నిండా ఆశ ఉంది, అవకాశం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో నా స్నేహితుడు ఒకసారి తను క్యాంప్కి తీసుకెళ్ళాడు నన్ను, విద్యార్థుల క్యాంప్కి 2005లో క్రిస్టియన్ మీటింగ్కి ఆగస్టు 11, 12, 13 తారీఖుల్లో 2005. సో అంటే EU మీటింగ్ ఇవాంజలికల్ స్టూడెంట్ విద్యార్థుల మధ్య పరిచయం. ఆ విద్యార్థుల మీటింగ్కి నన్ను తీసుకెళ్ళినప్పుడు EU క్యాంప్ అంటాం. సో ఆ క్యాంపులో వచ్చిన స్పీకర్ తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎగ్జాక్ట్గా అది నా జీవితమే కదా. సో నా గురించి మా ఫ్రెండ్ ఏమని చెప్పాడా వెనక అనుకునేవాడిని. ఎందుకంటే నాకు అప్పుడు బైబుల్ తెలియదు, అసలు నా జీవితంలో ఎన్నడూ బైబుల్ని చూడలే. అంతకుముందు ఎప్పుడన్నా ప్రార్థనకి వెళ్ళి అస్సలు నెవర్, అసలు చర్చ్ ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు. అటువంటిది అక్కడే ఫస్ట్ టైం ప్రసంగం వింటున్నప్పుడు, సో ఇది నా జీవితమే. ఆ తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తున్నప్పుడు, సో అక్కడ వాడు తండ్రికి దూరం అయిపోయి పందులు పొట్టు తినే స్థాయిలో వాడు ఉన్నాడు. అయినా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏ విధంగా తన కుమారుణ్ణి హక్ చేసుకొని తనని ప్రేమించుకొని చేర్చుకోవటం అనేది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. నిజమే కదా, నేను కూడా ఇప్పటిదాకా నా జీవితం ద్వారా మా కుటుంబాన్ని బాధ పెట్టాను, చాలామందిని నాతో పాటు నా స్నేహితుల్ని బాధ పెట్టాను, ముఖ్యంగా దేవుని బాధ పెట్టాను అనే భావన కలిగింది ఆ ప్రసంగంలో, ఆ మీటింగ్లో. సో అప్పటికే నాకు ఆల్రెడీ కొంత యేసు ప్రభు గురించిన సాఫ్ట్ కార్నర్ నా స్నేహితుడి ద్వారా హృదయంలో ఉండింది. సో అప్పుడు ఆ రాత్రే నాకు యేసు ప్రభు కావాలి, ఆయన నా హృదయంలోకి వచ్చినప్పుడే నాకు నిజమైన శాంతి సమాధానాలు. ఇంకేం తడువు చేయకూడదు, ఆలోచన చేయకూడదని 2011 ఆగస్టు 11 రాత్రే నేను నా పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని నన్ను నా హృదయంలోకి ఆయన ఆహ్వానించాను. అలా నేను ప్రభువుని నమ్ముకోవడం జరిగిందన్న. ఆ డేట్ ఏది ఒకసారి? 2005 ఆగస్టు 11. 2005 ఆగస్టు 11. ఎస్ అన్న. నేను ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన రోజు అదన్నా. అలాగూ నేను రక్షించబడ్డాను అన్న. ఇప్పుడు మీరు రక్షించబడ్డారు, EU క్యాంప్కి వెళ్ళి అక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని విని రక్షించబడి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఏంటన్న? మరి నేను ప్రభుని నమ్ముకున్నా కన్నా అమ్మకు భావన ఉండేది, వీడు ఎలాకలా బాగుపడితే బాగుండు అనే భావన ఉండేది. సో అప్పటికే శ్రీనుని మా అమ్మ చూడటం, సో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి కొంత అమ్మ దగ్గర యాక్సెప్టెన్స్ ఉంది అన్న. సో కాబట్టి నాకు పెద్ద వ్యతిరేకత అయితే కుటుంబం నుంచి ఎక్కువ రాలేదన్న. ఎందుకంటే అప్పటికే నన్ను బట్టి విసిగిపోయి ఉన్నారు వాళ్ళు. సో ఇటువంటి పరిస్థితుల్లో సహజంగా బాగుపడితే బాగుండు అనుకుంటారు కాబట్టి అన్న. సో యేసు ప్రభు నమ్ముకోవటం ద్వారా సరే ఎవరైతే నేవులే బాగుపడితే బాగుండు అనే ఆలోచనతోటి వాళ్ళు చక్కగా దారిలోకి వచ్చాడు అంతే అనుకున్నారు. నన్నేమనలా. అట్లా నేను ఇంటికి వచ్చాను ఆ క్యాంప్ నుండి. సో అయితే నేను అప్పటికే కొంత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఉన్నా అప్పటికి. ఎందుకంటే నేను ఆల్రెడీ శ్రీను చెప్పిన దాన్ని బట్టి మనసులో ఆ ప్రార్థన చేస్తున్నా. నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు కానీ అప్పటికి నాకేంటంటే నేను అప్పటిదాకా దేవుళ్ళని ఎలాగైతే బిలీవ్ చేస్తానో అలాంటి బిలీఫ్ సిస్టంలో ఉన్నా. ఓకే. సో యేసు ప్రభు నువ్వు నిజంగా దేవుడు అంటున్నాడు కదా శ్రీను, సో నన్ను కూడా చదివించు అనే ప్రార్థన ఉంది కాబట్టి నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. చదివించిన దేవుడా నన్ను కూడా చదివించు. సో అప్పటికేం తెలియదు, రక్షణ లేదు, కనెక్షన్ లేదు ఆయనతోటి. ఓకే.
సో అట్లా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అప్పటికి జాయిన్ అయి ఉన్నాను కాబట్టి 2-3 months గడిచింది. సో అట్లా నేను ఇంటర్మీడియట్ టౌన్ 4th ర్యాంక్ వచ్చాను వినుకొండలో. అబ్బా, ఆశ్చర్యం అనిపిస్తుంది. మా ఊరు 3 సంవత్సరాలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీకు గ్యాప్ ఉంది. 3 సంవత్సరాల తర్వాత జాయిన్ అయ్యి టౌన్ 4th ర్యాంక్ వచ్చింది వినుకొండ టౌన్లో అన్న. మా ఊరోళ్ళు అనుకుంటున్నారు వీడు ఊర్లో తిరగటం అయిపోయింది, టౌన్కి వెళ్ళాడురా తిరగటానికి అనుకుంటున్నారు వాళ్ళు. మీరు చదువుకోవడానికి వెళ్తే ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. అవును. సో అప్పుడు నా రిజల్ట్ చూసి వాళ్ళు అసలు ఇది ఎంతవరకు నిజం అని అప్పట్లో హాల్ టికెట్ నెంబరు పేపర్లో వచ్చాయి, రిజల్ట్ పేపర్లో వచ్చాయి మార్క్స్. సో అప్పుడు నా హాల్ టికెట్ నెంబర్ తీసుకొని పేపర్లో చూసి ఇది నిజమే, ఎలా పాసిబుల్ ఈ మార్క్స్ అన్నప్పుడు నేను చెప్పాను యేసు ప్రభు నా బ్రతుకుని మార్చాడు. సో కాబట్టి నేను ఆయన నమ్ముకున్నాను, అందుకే ఈరోజు నా జీవితంలో ఉందని వాళ్ళందరికీ నేను మా వీధిలో వాళ్ళకి ఆ రోజు నేను యేసు ప్రభుని పరిచయం చేశాను అన్న, నా మార్క్స్ ద్వారా. అన్న ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతానన్న. అన్న మీరు రక్షించబడ్డాను అన్నారు, అంటే రక్షించబడటం అంటే మీలో ఆ రక్షణ నిశ్చయత ఎలా కలిగిందన్న? తర్వాత రక్షించబడిన తర్వాత రక్షించబడక పూర్వము మీ జీవితం అందరికంటే ఎక్కువ మీకే తెలుసు కాబట్టి ఆ డిఫరెన్స్ ఏమొచ్చింది, ప్రజలు మీలో ఏం చూసారని ఒకసారి చెప్తారు. తప్పకుండా అన్న. రక్షించబడక ముందు నేను ఇంట్లో మనీ దొంగతనం చేయటం, తర్వాత వాటితోటి క్రికెట్ బెట్టింగ్లు పెట్టడం, లేదంటే ఇంట్లో వాళ్ళని ఏమనుకుంటే నాకెందుకు అనుకోవటం. తర్వాత సో ఎప్పుడైతే యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడో సో అది తప్పు అనే భావన నాలో కలగటం మొదలుపెట్టింది. ఏంటి, దొంగతనం చేయటం తప్పు, అది ఇంట్లో డబ్బులైనా బయట వాళ్ళే అయినా. సో పరాయి స్త్రీని వేరే ఆలోచనతోటి చూడకూడదు, సో వాళ్ళని మనం గౌరవించాలి, సో ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. సో ఈ భావనంతా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నాలో కలిగింది అన్న. సో అప్పటి వరకు నేను సినిమాల పిచ్చి నాకు ఎక్కువ ఉండేది, సినిమాలకు వెళ్ళేవాడిని, చూడకూడని సినిమాలు కూడా చూసేవాళ్ళు. సో తర్వాత యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత సో నేను చూడకూడని సినిమాలు కాదు కానీ అసలు మామూలు సినిమాలు చూడటమే తప్పనే భావన నాలో కలిగింది. సో వీటన్నిటిని బట్టి నాలో కలిగిన మార్పును బట్టి చక్కగా టైం నేను స్టడీస్కి కేటాయించాను. ఓకే. సో అలాగూ నేను చదువుకోవటంలో ముందుకెళ్ళగలిగాను. అట్లా ఇంటర్మీడియట్ విజయవంతంగా టౌన్ 4th ర్యాంక్లో పూర్తి చేసిన మీరు ఫర్దర్గా ఎలా కంటిన్యూ? ఆ తర్వాత నేను డిగ్రీ చదవాలి, ఎందుకంటే మేము ఓసీలం కాబట్టి స్కాలర్షిప్స్ లేవు ఆ రోజుల్లో. నాది 2006కి ఇంటర్మీడియట్ అయిపోయిందన్న, 2006కి. ఇంకా అప్పుడు మా ఇంట్లో మా అన్నయ్య ఇంకా మా వాడు చదువు మానుకోవట్లేదు కాబట్టి ఎలాగైనా చదువు మానిపించాలనే ఉద్దేశంతో ఇక ఫ్యామిలీ డివైడ్ అవుదాం ఉండే. ఇంటర్మీడియట్ అంత మంచి మార్క్స్ వచ్చినా కానీ చదువు మానిపించాలని ఆయన, ఎందుకంటే ఇక ఆయనకి ఇష్టం లేదు చదివించటాలు ఇవన్నీ. ఇక అందుకని ఫ్యామిలీ డివైడ్ అవుదామని ఆ దినాల్లో నాకు 2006లో మా ఫ్యామిలీ డివైడ్ అయ్యి మాకు వచ్చిన ఆస్తులతో పాటు కొన్ని అప్పులు కూడా వచ్చినాయి. అప్పట్లోనే నాకు 80,000 అప్పు ఇచ్చారు. 80,000 అంటే ఈ రోజులతో పోలిస్తే ఇంచుమించు 15 లక్షలు, ఎందుకంటే అప్పట్లో 1 ఎకరా 80,000 అట్లా ఉండేది, 15 lakhs. సో అప్పుడు నేను చెప్పాను, సో ఆ పొలం మీరు తీసుకోండి, అప్పు మీరే తీసుకోండి, మిగిలితే నాకు కొంచెండే లేకపోతే లేదు అని చెప్పి నేను ఇక నా కాడ రూపాయి లేదు, అప్పు ఉంటే ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. కానీ నేను చదువుకోవాలని ఆశ ఉండేది హృదయంలో. సో అప్పుడు నా స్నేహితుడు డిప్లొమా కాకినాడలో అయిపోయి మచిలీపట్నం వచ్చాడు, శ్రీనివాసరావు. తను అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు సమ్మర్లో. ఇంటర్మీడియట్ అయిపోయింది సీను, మరి డిగ్రీ చదవాలని ఆశ ఉంది అని చెప్పాను. సరే ఏం చేస్తావు, ప్రార్థన చేయాలన్నాడు. ప్రార్థన, సరే ప్రార్థనే కదా నన్ను ఇప్పటిదాకా చదివించింది ఇంటర్మీడియట్, సరే మళ్ళీ ప్రార్థనే చేద్దామని ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభా నన్ను మళ్ళా డిగ్రీ చదవాలని ఆశ ఉందని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా మా స్నేహితుడు మచిలీపట్నంలో ఒక ఇంట్లో రెంట్కు ఉండేవాడు. ఒకరోజు ఆ రెంట్కి తనకి రూమ్ ఇచ్చిన ఆంటీ తనని పిలిచి, శ్రీనివాస్ ఇప్పటిదాకా ఒక అబ్బాయిని డిగ్రీ చదివించాను, ఆ డిగ్రీ అబ్బాయిది అయిపోయింది కాబట్టి ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు, నేను చదివిస్తానని చెప్పింది. చూడండి ఆశ్చర్యం, నేను వినుకొండలో ప్రార్థన చేస్తున్నా, దేవుడు మచిలీపట్నంలో డోర్స్ ఓపెన్ చేశాడు. సో అలాగూ మా స్నేహితుడు నా గురించి చెప్పటం, వెంటనే ఆమె సరి చేసుకొచ్చేసి నేను చదివిస్తానని చెప్పటం, అలా నేను మచిలీపట్నంలో డిగ్రీ నోబుల్ కాలేజీలో
2006 నుంచి 2009కి అన్న మధ్యలో డిగ్రీ నేను కంప్లీట్ చేయడానికి ప్రభు కృప చూపించాడు. అన్న మచిలీపట్నం నోబుల్ కాలేజ్ అనేటప్పటికి ఉద్దండ మహామహులు చదివారు అక్కడ. అవును అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఆత్మీయులు ఉన్నారు. అవును ఎంసీ పాల్ గారని, పిళ్ళ వెంకటరత్నం గారని, వీళ్ళందరూ కూడా అక్కడ వర్క్ చేసిన వాళ్ళు, తర్వాత చదువుకున్న వాళ్ళు కూడా అని నేను విన్నాను. అవును అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చదివిన కాలేజ్ అని చెప్పి తెలుసు నాకు అది. అవును. అక్కడ మీ ఆత్మీయ జీవితం ఎలా ప్రభావితం చేయబడింది? విశ్వాసంలో మీరు ఎట్లా బలపడ్డారు? అక్కడ మిమ్మల్ని ఎవరైనా మెంటార్ చేశారా? ఎస్ అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్టూడెంట్స్ మినిస్ట్రీ EU పరిచర్యలో ఎక్కువ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. సో ఆ ఫెలోషిప్లో మాకు అప్పట్లో షారా సుహాస్ని అక్క, సునీల్ అన్న అని ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. సో ఆ అక్క వాళ్ళ కుటుంబం మనకి నేను ఎక్కువ దగ్గరగా క్లోజ్గా ఉండేవాడిని. సో అంత మాత్రమే కాదు కానీ తర్వాత జైనేంద్ర కుమార్ గారు అని మా కాలేజీలో సార్ లెక్చరరు, వాళ్ళ మిస్సెస్ కరుణశ్రీ మేడం అని ఉండేవాళ్ళు. తర్వాత జోసెఫ్ అన్న అని ఉండేవాళ్ళు. సో వీళ్ళు లెక్చరర్స్ మా కాలేజీలో. సో తర్వాత వీళ్ళందరూ మాకు గ్రాడ్యుయేట్స్కి ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా మమ్మల్ని బైబిల్ స్టడీస్ ద్వారా, ఎక్కువ ప్రార్థనల ద్వారా, క్యాంప్స్ ద్వారా ఆ 3 సంవత్సరాలు నేను ఎక్కువగా ప్రభువులో బలపడటానికి వాళ్ళందరూ కూడా సహాయపడ్డారు. ముఖ్యంగా శారా సుహాసిని అక్క, సునీల్ అన్న వాళ్ళ కుటుంబంలో నేను ఎక్కువ వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళు నన్ను దైవికంగా వాళ్ళ సొంత బిడ్డలాగా వాళ్ళు చూసుకొని నన్ను ఎక్కువగా ప్రభువులో నేను బలపడటానికి వాళ్ళ ప్రేమను నేను ఎక్కువగా పొందుకోగలిగాను. ఇక్కడ చిన్న ప్రశ్న అడుగుతాను. తప్పకుండా. 7వ తరగతిలో ఉండగానే నాన్న చనిపోయారు. అవును. అమ్మ ఒక్కతి. అవును. ఉన్న అన్న వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు అంతే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్లో వాళ్ళు ఉన్నారు. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక క్రైస్తవ కుటుంబంతో కలిసి మీరున్నప్పుడు లోకంలో ఉన్న రక్త సంబంధీకుల ప్రేమకు, యేసు ప్రభు బిడ్డల ప్రేమకు వ్యత్యాసాన్ని బాగా మీరు రుచి చూసుంటారు. అవునన్నా. ఎస్ అన్న. ఎలా అర్థమైందన్న మీకు? ఎలా అర్థమైందంటన్నా, ఇప్పుడు మా ఊర్లో మేము ఉన్నప్పుడు మాకు అప్పట్లో టీవీలు చూడటం అనేది, టీవీలు ఎక్కువ ఉండేవి కాదు మేము చిన్నప్పుడు. సో ఎవరింట్లో అన్న టీవీ ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఇక మేము బయటకు వెళ్తున్నాం, పని ఉందని తలిపేసాం. అంటే ఒక వ్యక్తిని ఇంట్లో ఉంచి వాళ్ళు ధైర్యంగా బయటకు వెళ్ళగలిగే పరిస్థితులు ఉండేవి కాదు. నమ్మలేరు వీళ్ళు ఏం తీసుకెళ్తారా అని. అటువంటిది నేను ఎవరో తెలియదు, మా ప్రాంతం ఏదో కూడా తెలియదు వాళ్ళకి, నా కులం తెలియదు. సో వాళ్ళు నన్ను ఇంట్లో పెట్టుకొని వాళ్ళు ఊరు వెళ్తా వాళ్ళ ఇంటి తాళాలు నాకు ఇచ్చిపోయేవాళ్ళు. సో అది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒరే వీళ్ళు నన్ను ఎంతగా నమ్ముతున్నారు, సో వీళ్ళు ఇంత నమ్మటానికి కారణం ఏంటి? క్రీస్తే కదా. అట్లా వాళ్ళల్లో క్రీస్తుని నేను చూడగలిగాను అన్న. సో ఒక రకంగా మేము కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటానికి శారా సుహాసిని అక్క, సునీల్ అన్న వాళ్ళు మా మీద చూపించిన ఆ ప్రేమే ఈరోజు ఇన్స్పిరేషన్, నాకు ఇన్స్పిరేషన్ అన్న. అదన్నా. ఆ తర్వాత నోబుల్ కాలేజీలో డిగ్రీ అయిపోయిందన్న. సో నా స్నేహితుడు తను బీటెక్ కంప్లీట్ చేసి అసిస్టెంట్ ఇంజనీర్గా తను శ్రీశైలంలో జెన్కోలో జాయిన్ అయిపోయాడు. ఓకే. సో నేను డిగ్రీ అయిపోయింది, ఇక నా దగ్గర డబ్బులు లేవు కదా, అప్పులతో స్టార్ట్ అయినాం. ఒక కోర్స్ అయిపోగానే ఇంకో కోర్స్కి వెళ్ళడానికి మళ్ళా నాకు ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ నేను క్రాస్ రోడ్లో నిలబడతా. సో మరలా ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు మా స్నేహితుడు. సో అగైన్ నాకు MBA చేయాలని ఉంది శ్రీను అన్న. అప్పుడు ఏం చేస్తావు? ప్రార్థన చేయన్నాడు. మరలా ప్రార్థనే. సో నిజంగా ప్రార్థన యొక్క శక్తిని నేను చూడగలిగా అన్న. దేవునికి స్తోత్రం. సో మరలా నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తను ఆయన అప్పటికే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గెలిచాడా 1 year అవుతుంది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఆయన గెలిచి EBC స్కాలర్షిప్ పెట్టాడు, ఓసీలకు కూడా స్కాలర్షిప్. ఓకే. సో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి. సో అప్పుడు నేను ఆ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ద్వారా విజయవాడ కోనేరు లక్ష్మయ్య అప్పుడే యూనివర్సిటీ అయింది, డీమ్డ్ యూనివర్సిటీ KLC. సో ఫస్ట్ బ్యాచ్ మేము. ఓకే. సో జనరల్గా KLUలో MBA చేయాలంటే 10 లక్షలు అవుద్ది. అవును. సో అటువంటిది ప్రభు నాకు EBC ద్వారా ఫ్రీ సీటు KLUలో మేము జాయిన్ అవటానికి కృప చూపించాడు. సో KLU అది డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిన ఫస్ట్ MBA బ్యాచ్ మేము స్టూడెంట్. సో అట్లాగూ ఎప్పుడైతే నాది MBA అయిపోయిందో ఇక మా బంధువులు పరిస్థితులు మారిపోయినాయి ఊర్లో. సో అప్పుడు దాకా ఎందుకు పనికిరాడు అనుకున్నాడు
అసలు ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత MBA ఇలా చదివాడు. పిల్లోడు చాలా చక్కగా మార్పు చెందాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మా వాళ్ళు కూడా గమనించారు. సో ఇక బంధువులు వచ్చి మా అమ్మాయిని ఇస్తాము, మంచి మంచి కట్నాలు ఇస్తామని ఆఫర్ చేశారు. అయితే నా హృదయంలో ఒక నిర్ణయం తీసుకున్నా. ఒకప్పుడు వెంకట్ని ఎవరు యాక్సెప్ట్ చేయలే. సో ఈరోజు వెంకట్ని అందరూ ఇష్టపడుతున్నారు, గౌరవిస్తూ ఉన్నారంటే దీనికి కారణం నాలో ఉన్న గొప్పతనం కాదు, నా బ్రతుకును మార్చిన క్రీస్తుని బట్టి ఈరోజు వాళ్ళు నాకు ఆ గౌరవం ఇస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభు కోసమే బ్రతకాలి, సో ఈ లోకం కోసం ఎన్నడూ బ్రతకూడదు అనే ఒక తీర్మానం చేసుకొని నేను ఇంట్లో చెప్పా, నేను రూపాయి కట్నం తీసుకోను. రెండవది, యేసు ప్రభుని నమ్ముకున్న అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి, యేసు ప్రభుని నమ్ముకోకపోతే నేను చేసుకోను అని ఒక తీర్మానం ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఉలిక్కి పడ్డారు. మా అమ్మ కావచ్చు, మా అన్నయ్యలు కావచ్చు, బంధువులు. ఎందుకంటే మాది కొంచెం పెద్ద కుటుంబం. మా తాతయ్యకి మంచి పేరు ఉంటుంది. సో ఆయన పేరు గంటా వీరయ్య. వీరయ్య గారి కుటుంబం అంటే చాలా పెద్ద పేరు. కాబట్టి కుటుంబ పరువు, ప్రతిష్ట, మర్యాద ఇవన్నీ ఈ వివాహాలు లాంటి వాటి మీద చాలా ఆధారపడి ఉంటాయి. చాలా ఆధారపడదు. పల్లెటూరులో ఇంకా ఎక్కువ అవును వీటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ చూస్తామన్నా. అవును. సో కాబట్టి ఇక చాలా మంది వచ్చారు, అరే మీ తాత పరువు తెస్తావా నువ్వు, మీ కుటుంబ గౌరవం ఏంటి, మర్యాద ఏంటని. నాకు అర్థం కాల. ఇప్పుడు నేను భయంకరంగా తిరిగేటప్పుడు పోని కుటుంబ గౌరవం, నేను చక్కగా బ్రతుకుతా, నేను చక్కగా ఒక దేవుని నమ్ముకున్న అమ్మాయిని చేసుకుంటానంటే కుటుంబ గౌరవం ఎట్లా పోద్ది అని నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళు నోరుమూయ్ ఏం మాట్లాడుతున్నావు అనేవాళ్ళు తప్ప దానికి ఆన్సర్ చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏంటంటే ఈడెవరినో ప్రేమించి ఉంటాడు కాబట్టి ఇవన్నీ మాకు చెప్తున్నాడు అనేదే వాళ్ళకి గుర్తొస్తుంది. సో కానీ మాకు UESIలో వివాహం విషయంలో చాలా స్పష్టంగా ఒక విశ్వాసి ఎవరిని చేసుకోవాలి, వివాహం విషయంలో ఎలాగూ నిర్ణయాలు తీసుకోవాలి అనేది చాలా స్పష్టమైన టీచింగ్ ఉంటుంది మాకు. ఓకే. సో ఆ టీచింగ్ ద్వారా నేను వచ్చాను కాబట్టి, సో ఇంట్లో వాళ్ళు అపోజ్ చేస్తారని నాకు ముందే తెలుసు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. అవును. సో ఎప్పుడు సత్యానికి లోకం యాక్సెప్టెన్స్ ఉండదు. అవును. అబద్ధానికి ఉన్నంత యాక్సెప్టెన్స్ సత్యానికి ఉండదు కదా. అవును. సో అదే నేను కట్నం తీసుకుంటాను, ఆ కట్నం కోసం అవసరం అయితే మధ్యలో పెళ్లిని ఆపేస్తానన్నా ఒప్పుకుంటారేమో కానీ, సో ఒక మంచి అమ్మాయిని, గుణవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే కట్నం లేకుండా ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. అవును. అది మన సమాజం అలా ఉంది, కల్చర్ అలా ఉంది. సో అట్లా నేను మొదటి నుంచి కొన్ని నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకునేవాడిని. అది ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. సో ఇక చెప్పించారు చాలా మంది చేత. ఇక వాళ్ళు ఎవరు చెప్పినా వెండవు. ఎవరి కౌన్సిలింగ్ కి మీ మనసు మారలా. ఎందుకంటే మారకపోవటానికి కారణం నేను చేసేది రైట్ అనే నా హృదయంలో కన్విక్షన్ వచ్చిందిగా. సో అప్పుడు ఇక నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నన్ను ఎవరైతే ప్రభులోకి నడిపించారో ఆ శ్రీనివాసు వాళ్ళ చెల్లి ప్రపోజల్ నాకు రావటం. ఓకే. సో తన పేరు శ్రీలక్ష్మి. తను చక్కగా బీటెక్ కంప్లీట్ చేసి తను కూడా యూలో ప్రభుని నమ్ముకొని చక్కగా ప్రభువులో ఎదిగిన అమ్మాయి. ప్రార్థనాపూర్వకంగా 2011లో నవంబర్ 11 మా వివాహం జరగటం జరిగింది. సో నేనే ప్రతి ఇంటికి వెళ్ళిపోయి మా బంధువుల ఇంటికి కార్డు ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేశాను. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా. అవును. అందరు విచిత్రంగా చూసి అవును చూసారన్న. చాలా మంది రకరకాలుగా మాట్లాడారు, అవమానపరిచారు. కొంతమంది వాళ్ళకున్న స్వతంత్రతను బట్టి. అవునండి. పాపం వాళ్ళేమి నా మీద కోపం కాదు కానీ కులంలో ఉండాలి కదా అనేది వాళ్ళ భావన, అంతకుమించి వేరేదేం లేదు. అంతేగాని మీరు కులానికి చచ్చిపోయి క్రీస్తులో బ్రతికారు అన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి తెలియదుగా. వాళ్ళకి తెలియదు. ప్రభుని నమ్ముకోకపోతే నేను కూడా అదే భావంలో ఉండేవాడిని. సో కాబట్టి వాళ్ళు ఎన్నన్నా నాకు అంత కోపం వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళ కండిషన్ నాకు అర్థం అవుతుంది కాబట్టి నేను తప్పకుండా వాళ్ళు ఎన్నన్నా మీరు రావాలి మా వివాహానికి అని చెప్పి నేను వాళ్ళందరిని పిలవటం. మా పెద్దమ్మ ఉండేది ఒక ఆమె, నన్ను బాగా ప్రేమించేది. ఆమెకేంటంటే నాకు మంచిగా కట్నం ఇస్తే నేను బాగా బతుకుతానని ఆమెకు ఆశ. సో ఆమె చాలా ఫీల్ అయింది. నేను రానన్నది. లేదు నువ్వు రావాలి పెద్దమ్మ అని చెప్పినప్పుడు ఆమె ఒక మాట అన్నది, ఏముంది
సమ్మతం అంటారు అయిపోద్ది, ఇదే కదా క్రైస్తవ మ్యారేజ్. ఏముంది అందులో? అసలు హైందవ మ్యారేజ్లోనే కదా ఆ బ్యూటీ అంతా ఉండేదని చెప్పింది. ఓకే. లేదు పెద్దమ్మ నువ్వు రా అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు మా వివాహం శ్రీశైలంలో జరిగింది. ఎందుకంటే మా బామ్మర్ది అక్కడ ఏఈగా తను ఓకే శ్రీనివాసు అక్కడ ఏఈగా ఉంటున్నాడు కాబట్టి అక్కడే శ్రీశైలంలో ఒక కళ్యాణ మండపంలో జరిగింది. అక్కడికి మా బంధువులు వచ్చారు, మా పెద్దమ్మ వచ్చింది. ఆ వివాహం అంతా అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ చెప్పిన మాట, క్రైస్తవ వివాహం ఇంత బ్యూటీగా ఉంటుందని నేను అనుకోలేదని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆమె ప్రారంభం నుంచి చివరిదా చూసింది కాబట్టి. ఎవరన్నా ఆ వివాహంలో వర్తమానికులు ఎవరన్నా? బిఎం జోసెఫ్ అన్న మార్కాపురంలో ఉంటారన్న. అన్న మా వివాహంలో వర్తమానికులుగా ఉండి మా వివాహం జరిపించారన్న. దేవునికి స్తోత్రం. అన్న అక్క ఏం చేస్తున్నారని ఇప్పుడు? అన్న ప్రభు కృపను బట్టి తను మా మ్యారేజ్ అయిన 1 year తర్వాత ప్రభు 3 గవర్నమెంట్ జాబులు ఇచ్చాడు. అప్పట్లో ఈనాడు పేపర్లో కూడా ఉద్యోగాల లక్ష్మి అని పడింది. సో 3 గజిటెడ్ పోస్టులే. సో అప్పుడు మేము ఒకటి మండల్ సర్వేయర్ వచ్చింది, రెండవది అసిస్టెంట్ ఇంజనీర్గా వచ్చింది ఏడబ్ల్యూ, మూడవది పాలిటెక్నిక్ లెక్చరర్గా వచ్చింది. సో అప్పుడు మేము పాలిటెక్నిక్ లెక్చరర్గా వెళ్ళాలి అనేది మా ఆశ. ఎందుకంటే చాలామంది మా బంధువులు వచ్చారు, వచ్చి మీకు బుద్ధి లేదా, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు, అసలు ఆ జాబులను వదులుకొని లెక్చరర్ పోస్ట్కి ఎవరు వెళ్తారు, అక్కడ ₹1 రాదు, మీరు బతకలేరు, బతకటం చేతగాని వాళ్ళు మీరు అని చెప్పడం మొదలు పెట్టారు. ఎందుకంటే అక్కడ లంచాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, చక్కగా మీరు ఉన్నతంగా బ్రతకొచ్చు, బాగా సంపాదించు అని. అప్పుడు నేను చెప్పా, మేము తిక్కలోళ్ళం కాదు, మేము తెలివిగల్లోళ్ళమే. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బు ఎక్కువ సంపాదించగలిగి, అంత ఎక్కువ సంపాదిస్తే అంత తెలివిగల్లోళ్ళు అనేది సమాజం యొక్క ఉద్దేశం. సో నాకు కలిగిన భావన ఏంటంటే ప్రభువుని అర్థం చేసుకున్నాక ప్రభు కొరకు ఎంత నమ్మకంగా బ్రతకగలిగితే వాళ్ళు తెలివిగలవాళ్ళు అనేది నాకు కలిగిన భావన. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉద్యోగానికి రావటానికి మరొక రెండవ కారణం ఏంటంటే మాకు విద్యార్థులు కోసం పనిచేయాలనే ఆ భారం ఉంది. ఓకే, ఆ భావన ఉంది. మీరు కూడా విద్యార్థిగా ఉండి రక్షించబడ్డాను. సో ఆ విలువ తెలుసు నాకు. సో కాబట్టి ఇక నేను లెక్చరర్గా ఉండి తను లెక్చరర్గా ఉంటే సో ఎక్కువగా మనం విద్యార్థులను గైడ్ చేయొచ్చు, కౌన్సిల్ చేయొచ్చు. పిల్లల మధ్య ఉంటారు కాబట్టి పిల్లల మధ్యలో ఉంటాం, వాళ్ళ జీవితాలను బాగు చేయొచ్చు, యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము పాలిటెక్నిక్ లెక్చరర్ని చూజ్ చేసుకోవటానికి అదొక మరొక కారణం. ఓకే ఓకే అన్న చదువుల్లో ఓడిపోయి 10వ తరగతిలో ఆగిపోయి జులాయిగా తిరుగుతూ ఉన్న వెంకట్ అనే వ్యక్తి శ్రీనివాస్ అనే స్నేహితుని ద్వారా ప్రభు దగ్గరికి వచ్చి దేవుడే చదివించిన విద్యార్థిగా యేసు ప్రభువుని నమ్ముకుని ఎదిగి MBA పూర్తి చేసి మరి ఒక మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సంపాదించి చక్కని భార్య, 2 బిడ్డలు, ఒక కుటుంబంగా కట్టబడ్డారు. ఆ తర్వాత మీరు ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరి ఇప్పుడు దేవుని సేవకునిగా పనిచేస్తూ ఉన్నారు. ఎలా మీరు పూర్తికాల సేవకి వచ్చారన్నా, ఎలా దేవుడు మిమ్మల్ని ఈ పరిచర్య కోసం పిలిచారు చెప్తారన్నా? ఓకే అన్న, అది కూడా చాలా ఆశ్చర్యకరంగానే జరిగింది అన్న. నేను ప్రభుని నమ్ముకోవటం, తర్వాత నా వివాహం, తర్వాత నేను వివాహం తర్వాత పూర్తికాల సేవకు రావటం, ఇదంతా కూడా ప్రభు నడిపింపే అనుకుంటా. నేను ఇదంతా నేను ప్లాన్ చేసుకున్నది కాదు. సో ఎందుకంటే నేను ప్రభు ఆ క్యాంప్కి వెళ్ళినప్పుడు యేసు ప్రభు దేవుడు అని అర్థమవుతుంది, కానీ ఒక విషయంలో నేను ఆయన నమ్ముకోవటానికి సంకోచించాను. ఏంటంటే ఇప్పుడు నేను యేసు ప్రభుని నా హృదయంలో చేర్చుకుంటే నా చేతుల్లోకి బైబిల్ వచ్చింది. కాబట్టి నేను బైబిల్ పట్టుకోకూడదని నిర్ణయించుకున్న వ్యక్తిని. ఎందుకంటే బైబిల్ పట్టుకోవటం అనేది చాలా చిన్నతనంగా ఫీల్ అయ్యేవాడిని, అవమానంగా ఫీల్ అయ్యేవాడిని అన్న. సో ఇప్పుడు నేను బైబిల్ పట్టుకోవాలి కదా అని అనుకొని నేను ప్రభువుని నమ్ముకోకూడదు అనుకుంటున్నా. క్యాంప్లో బైబిల్ పట్టుకుంటే అదొకలాంటి చిన్నతనం, అవమానం. మందు బాటిల్ పట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు, కానీ ఎక్కడికి వెళ్ళినా బైబిల్ వదిలిపెట్టట్టు. అసలు ఇప్పుడు నా చేతిలో బైబిల్ లేకుండా ప్రయాణం చేయను. నా ఇంటర్వ్యూలో కూడా అన్న నేను బైబిల్ అక్కడ పెట్టొచ్చు కదా అంటే, లేదు బ్రదర్ ఇక్కడ పెట్టుకుంటాను, నాకు ఇది ఇక్కడ ఉంటేనే కంఫర్ట్. అంటే ఇక బైబిల్ అనేది నా జీవితంలో భాగం అయిపోయింది. చూడండి, ఆ రోజు ఏ బైబిల్ అయితే పట్టుకోకూడదు అనుకున్నానో అదే బైబిల్ని పట్టించి దేవుడు ఈరోజు నన్ను త్రూఅవుట్ ఇండియా తిప్పిస్తా ఉన్నాడు. ఊరు, వాడ, రాష్ట్రం అంతా సరిహద్దులు దాటిచ్చి దేవునికి స్తోత్రం. సో అలాగూ నేను జాబ్ చేస్తున్న సమయంలో నాకు ఒక ఆలోచన ఉండేది. నేను అప్పటికి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఫిల్ అయిపోయింది. సో ఇక PhD వర్క్ స్టార్ట్ అయింది. సో నేను ప్రొఫెసర్గా ఉంటూ
దేవుని గురించి విద్యార్థులకి టీచ్ చేద్దాము, వాళ్ళ జీవితాలను మారుద్దాం, అంతేగాని బైబిల్ పట్టుకొని తిరగటం అనేది అసలు నా జీవితంలో ఎన్నడూ అసలు ఊహించింది, ఒప్పుకోంది. ఓకే. ఎందుకంటే మా బంధువులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నేను అటువంటి కల్చర్లో పెరిగి వచ్చాను కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలుసు. ఓకే. వాళ్ళు ఎలా కామెంట్లు చేస్తారో నాకు తెలుసు ఇది పట్టుకుంటే. సో ఇప్పుడు ఇంకోటి, వాళ్ళు ఏమంటారు, నువ్వేం చేస్తున్నావు అంటారు. ఏం చేస్తున్నావు అన్నప్పుడు నేను ఏం చెప్పాలి వాళ్ళకి? ఏంటంటే ఇప్పుడు మా బంధువుల్లో ఆల్మోస్ట్ ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాస్తవానికి నేను కూడా అఫ్కోర్స్ చదవకపోతే ఇక భయంకరంగా ఇప్పటికి చచ్చిపోయి ఉండేవాడిని నేను, నా బ్రతుకుని బట్టి, వాస్తవానికి నా జీవితాన్ని బట్టి. చదువుకున్నాను కాబట్టి చదువుకున్న నేను ఎక్కడ ఉండాలి, ఫారెన్లో ఉండాలి. ఎందుకంటే మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా అట్టే వెళ్తారు. సో వీడు మళ్ళీ చదువుకొని మళ్ళీ బైబిల్ పట్టుకొని మళ్ళీ పరిచర్య అంటే ఏంది, ఇది ఎవరో ఫలానా వాళ్ళు చేసే పని కదా, బతకలేని వాళ్ళు చేసే పని కదా అనేది వాళ్ళకున్న ఫీలింగ్. సంచి తగిలించుకొని తిరగటం, చిన్నతనంగా మాట్లాడతారు కదా, బాగా చాలా హ్యూమిలేషన్ ఉంటుంది. సో వీటన్నిటిని బట్టి నేనేమనుకున్నానంటే అసలు పరిచర్య అనేది నేను ఎన్నడూ చేయకూడదు అనేది నా హృదయంలో బలంగా ఉన్న కాన్సెప్ట్. సో నేను మీరు సోఫిస్టికేటెడ్ డిగ్నిఫైడ్ విశ్వాసిలాగా ఉండాలనుకున్నా అంతే అన్న. సో అప్పుడు డిగ్నిఫైడ్ అంటే అంతే కదా, లోకపరంగా. సో డిగ్నిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు, ప్రభు గురించి చెప్పాలి, ఈ రెండుండే నాకు. సో అట్లా నేను పిహెచ్డి ప్రారంభించిన దినాలలో సో మా అత్తయ్యకి ఆపరేషన్ అయింది, ఐ ఆపరేషన్. సో అయితే నాకు అప్పటికున్న ఆలోచన ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు గురించి చెప్పకుండా రాను, ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రభువుని పరిచయం చేయకుండా రాను. సో ఒకరోజు మా అత్తయ్యకి ఆపరేషన్ అయితే 2015 ఆ టైంలో నేను హాస్పిటల్ నుంచి తీసుకుని వస్తూ ఉన్నాను, శంకర నేత్రాలయ హాస్పిటల్ నుంచి పొన్నూరు రావాలి మేము. సో మేము అప్పుడు కారులో వస్తూ ఉన్నాం, హైవేలో, గుంటూరు విజయవాడ హైవే వస్తూ ఉన్నప్పుడు నేను అప్పటికి హైవే కంప్లీట్ అయిపోయింది, సర్వీస్ రోడ్ ఉంది, మెయిన్ హైవే ఉంది. నేను మెయిన్ హైవేలో డివైడర్ పక్కన రోడ్లో ఉన్నా, 3 లైన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ లైన్లో ఉన్నా. సో నేను వస్తూ ఉంటే సడన్గా ఒక వ్యక్తి సర్వీస్ రోడ్లో నుంచి మెయిన్ హైవేలోకి ఎంటర్ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి నా కార్కి అడ్డొచ్చేసాడు, హిట్ అయిపోయింది. నేను 90-100 కిలోమీటర్స్లో ఉన్నాను, ఎందుకంటే స్ట్రైట్ రోడ్డు, అక్కడ 90 per hour అని ఉంటుంది. సో ఇక సడన్గా అతను పక్కన లారీ ఉంది మాకు ప్యారలల్గా, లారీని తప్పించుకొని మా దగ్గరికి వచ్చాడు, హిట్ అయిపోయింది, అతను తగిలి వెనకబడిపోయాడు. క్షణాలు జరిగిపోయింది. అతను నాకు కనిపించలా, ఏంటి అనే లోపు అయిపోయింది అంతా. సో నాకు తీరా చూస్తే పర్సన్ ఒకసారిగా షాక్లోకి వెళ్ళిపోయాను, ఏంట్రా ఇదంతా అని. సో ఇక వెంటనే నేనే పోలీసులకు ఫోన్ చేసి స్టేషన్కి వెళ్ళిపోయాను. సో స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ కాసేపు కూర్చున్నాం, మా తెలిసిన అన్న వాళ్ళు వచ్చారు. ఏమైందని దిగి చూసారు? చూశాను, దిగి చూస్తే పర్సన్ చనిపోయారు అప్పుడు స్పాట్. సో నాకు అనిపించింది ఒకవేళ అతను మాకు కనిపిస్తే మేము చచ్చిపోయి ఉండేవాళ్ళం. ఎందుకంటే సిస్టర్ మీరిద్దరు ఉన్నారు కార్లో, మా అత్తయ్య ఉంది, మీ అత్తయ్య గారు కూడా, ఆమెను తీసుకొని వస్తున్నాం కదా. సో ఎందుకంటే అతను కనిపించలే నాకు, ఎందుకంటే సహజంగా సైకాలజీ ఏంటి, మన ముందు పాము ఉన్నా తప్పించడానికి ప్రయత్నం చేస్తాం మనం. అవునుగా, డ్రైవర్ తొక్కించాం. సో అతను సడన్ గా వచ్చాడు, అతను ఇన్నోసెంట్, ఏం తెలియదు, మానసికంగా సరిగా లేని వ్యక్తి. సో ఇక ఎవరైనా ప్రాణమే, అదే కదా, బాధ ఉంటుంది మనకి, ఒక ప్రాణం మన చేతుల్లో పోయిందనే ఫీలింగ్. అతనికి కూడా నాలెడ్జ్ లేదు కాబట్టి మెంటల్ గా, అందుకే లేదంటే సడన్ గా ఇంకోటి ఫెన్సింగ్ దాటుకొని హైవేలోకి రావటం ఎవరు చేయరు, అందుకే ఫెన్సింగ్ ఇంకోటి పోలీసులు కూడా అది అసలు వాళ్ళు వచ్చారు, మన కారు అక్కడే ఉంది, పర్సన్ ఉన్నాడు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా, మీరే ఫోన్ చేశారు? నేనే ఫోన్ చేశాను, వెళ్ళాను, అప్పటికి ధైర్యంగా ఉన్నాం. కానీ తర్వాత ఎందుకో పోలీస్ స్టేషన్ ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే నా జీవితంలో అన్నాడు పోలీస్ స్టేషన్లు ఇవి నాకు ఇష్టం లేని విషయాలు.
ఎప్పుడు వెళ్ళకూడదు అనుకునే విషయాలు. సో మాకేంటి ప్రశాంతంగా చక్కగా ఈవినింగ్ వచ్చి స్టూడెంట్స్ని కలిసి వాళ్ళకి చక్కగా గైడ్ చేసి కౌన్సిల్ చేయటం, కుటుంబంతో ఆనందంగా, ఇది మాకు తెలిసిన డైలీ లైఫ్. ఒకసారిగా పోలీసులు, కేసులు, పర్సన్ చనిపోయాడు, ఇదంతా గందరగోళంలోకి వెళ్ళిపోయాను. తెలియకుండా నా కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో ఇక నన్ను చూసి నా భార్య ఏడుస్తూ ఉంది. సో ఇదేం నా ప్రమేయం లేదు అక్కడ. ఎందుకంటే నాకున్న భావన ఏంటంటే నేనేం తాగలేదు, నేను కరెక్ట్గానే వెళ్తా ఉన్నాను, రాంగ్ రూట్లో వెళ్ళట్లేదు. సో ఎందుకు ఇదంతా జరిగింది, సో దేవుడు ఎందుకు ఈ పరిస్థితుల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళాడు అనే ఒక తెలియని భావన నాకు హృదయంలో కలుగుతూ ఉంది. దేవుడి మీద ఒక రకంగా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి, ఎందుకు ప్రభువా ఈ పరిస్థితులని. సో అప్పుడు మా పాస్టర్ గారు ఐజక్ బాబు అన్న పొన్నూరులో ఉంటారు. అన్న వెంటనే, అయ్యా దేవుడు కాదయ్యా ఈ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళింది, అపవాది దాడి చేశాడు, దేవుడు తప్పించాడయ్యా అన్నాడు. ఆ మాట నన్ను చాలా ధైర్యపరిచింది, రియలైజేషన్లో నడిపించింది. ఏంటి రియలైజేషన్ అంటే, ఓహో అపవాది నన్ను ఇక చంపడానికి ప్రయత్నం చేశాడు. సో కుటుంబంగా ఎందుకు, నేను సువార్త చెప్తున్నాను కాబట్టి. ఇక ఎన్నడూ ఎవరికి నోరు తెరిచి సువార్త చెప్పకూడదు, అపవాది ఇట్లాంటి దాడి చేస్తున్నాడు కాబట్టి అసలు నేను చెప్పబోతే ఏ గొడవ ఉండవు కదా అనే భావన నాలో కలిగింది. సో స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నా, ఇక నోరు తెరిచి ఎవరు సువార్త చెప్పకూడదు అనే భావన, అనే స్ట్రాంగ్ డెసిషన్ తోటి ఉన్నాను. ఇంటికి వెళ్ళాము. ఇక స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చారు. ఎందుకంటే నాకు సరే అతను ఇన్నోసెంట్ అయిన మనిషి, సో ఇష్యూ అయింది, కేసు అయింది, పరిస్థితులన్నీ నన్ను నిద్ర పట్టుకుని చేస్తాను. సో ఇక స్లీపింగ్ టాబ్లెట్ తోటి పడుకున్నాను. మరలా నైట్ 1 గంటప్పుడు మెలకు వచ్చింది, నిద్ర పట్టట్లా, మరలా అవే ఆలోచనలు, గందరగోళంగా ఉంది పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఇక మనకు తెలిసింది బైబిల్ వాక్యం. సో ఇక బైబిల్ తీసుకొని వాక్యం చదువుకున్నాము అని బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓపెన్ చేయడంలో నాకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం తీసి చదువుతూ ఉంటే అక్కడ నా కండిషన్ యాజ్ టీజ్గా రిపీట్ అవుతూ ఉంది. సో అప్పటికి నాకు పాత నిబంధన గురించి పెద్దగా తెలియదు, అది మోషే చనిపోయిన సందర్భం అని తెలియదు, యెహోషువ ఆ బాధలో ఉండడానికి కూడా తెలియదు నాకు. సో అక్కడ నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు, ఇదే పదాలు రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి అన్న. ఒకసారి ఆ వచనాలు తీసి చదువుదాం. తప్పకుండా అన్న, షూర్ అన్న. ఆ కష్ట సమయంలో, ఆ కన్నీటి వేళ లేఖనాల నుంచి ప్రభు మీతో ప్రత్యక్షంగా మాట్లాడిన అన్న ఆ వచనాలను చదువుదాం. తప్పకుండా అన్న. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో అన్న, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలు నీకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చున్నాను అని చెప్తూ అక్కడ 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అనే మాటలు. మరలా 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండండి. ఆ వచనాలు నా పరిస్థితి అసలు ఎంత కోరిలేట్ అయిందంటే లేఖన భాగాలకి అని చెప్తూ అక్కడ 8వ వచనం దగ్గరికి వచ్చేసరికి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు అని. ఓకే, సో నువ్వు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించక తప్పిపోకూడదు, ఈ భయంలో ధైర్యంగా ఉండు, కానీ బోధించడంలో మాత్రం నువ్వు బోధించక మానుకోవద్దు. నేను అసలు బోధించకూడదు, ఇక మానుకోవాలని నేను అనుకున్నా. సో ప్రభు అంత స్పష్టంగా రాత్రి నాతో మాట్లాడటంతో అన్న ఇక నాకు అర్థమైపోయింది. సో ప్రభు నన్ను ప్రత్యేకమైన పని కొరకు సిద్ధపరుస్తున్నాడు. సో ఇక వెంటనే నాకు వచ్చిన ఆలోచనలో, నిజమే కదా, నా జీవితం ఏపాటిది, చాలామంది మినిస్టర్లు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు, ఖరీదైన కార్లలో. నాది ఎంతసేపు, ఒకవేళ ఆ వ్యక్తి నాకు కనపడి ఉంటే నేను చనిపోయి ఉండేవాడిని. ఒక పక్కకి స్టీరింగ్ రైట్ సైడ్ తిప్పితే డివైడర్, ఒకవేళ లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లారీ, సడన్ బ్రేక్ కొట్టినా వెనక నుండి వెహికల్ వచ్చి మమ్మల్ని హిట్ చేయొచ్చు. ఎలాగైనా మేము బ్రతికే ఛాన్స్ లేదు. సో ప్రభు కాపాడాడు అనేది నాకు ఇంకా లేఖన భాగాలు చదవటం ద్వారా క్లారిటీ వచ్చింది. ఓకే. సో అప్పుడు వెంటనే నా భార్యని లేపి, ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడురా,
ఇక నేను పరిచర్య చేయాలని అనుకుంటా ఉన్నా. ఇక నేను ఏ జాబు, ఇక నేను ఏది చేయను. నేను ఎంతకాలం బ్రతికినా ప్రభు కొరకే బ్రతకాలని నిర్ణయించుకున్నా. కాబట్టి ఏ బైబిల్ అయితే పట్టుకోవద్దు అనుకుంటున్నానో దేవుడు ఆ బైబిల్ని నా చేతికిచ్చి నువ్వు బోధించక మానుకోవద్దు అన్నాడు. కాబట్టి నేను ప్రభు పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వెంటనే నా భార్య ప్రైజ్ లార్డ్ అండి అన్న. ఓకే. అలాగూ నేను ఇక పూర్తికాల సేవకు రావటం జరిగింది అన్న. ఓకే. మీరు అంతకుముందు బైబిల్ పట్టుకోవటమే కొంచెం బిడియంగా ఫీల్ అయ్యే మీరు ఈరోజు బైబిల్ పట్టుకొని భారతదేశం అంతా తిరుగుతున్నారు. ఏముందన్నా, ఎలా ఉంది ఆ భావన? అదేలేండి, అంటే బైబిల్ని ఎందుకు పట్టుకోకూడదు అనుకున్నానంటే కల్చర్ యొక్క ప్రభావం. సో ఆ కల్చర్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నేను మందు బాటిల్ పట్టుకొని రోడ్ల మీద ఏదో గొప్పగా గర్వంగా తిరిగే వాళ్ళని చూశాను. సిగరెట్ తాగుతూ గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళని చూశాను. సో మరి బైబిల్ని పట్టుకుంటే చిన్నతనంగా ఫీల్ అవుతున్నానేంటి నేను అనే భావన నాకు కలిగింది. ఓకే. సో ఒరే, బైబిల్ నా బ్రతుకుని మార్చింది కదా. సో నా బ్రతుకుని మార్చిన దేవుని గ్రంథాన్ని నేను ఎక్కడో దాచిపెట్టుకొని ఎవరు కనపడకుండా తీసుకెళ్ళటం ఏంటనే ఆలోచన వచ్చినప్పుడు, ఇక లేదు నేను ఎక్కడికి వెళ్ళినా బైబిల్ని ధైర్యంగా పట్టుకొని వెళ్ళాలి అని. కొన్నిసార్లు నేను ఎక్కడికన్నా మీటింగ్లకు వెళ్తున్నప్పుడు బస్సుల్లో ధైర్యంగా బైబిల్ని పట్టుకునే వెళ్ళిపోతా. దీనికేం బ్యాగ్ కూడా పెట్టను. అది పెడితే తప్పని నా ఉద్దేశం అని కాదు, కానీ అవునవును అవసరం లేదు. నేను బైబిల్ ఒక్కటే తీసుకెళ్ళాను మీటింగ్కి, వేరే లగేజ్ అవసరం లేదు. బైబిల్ని పట్టుకొని బస్సులో ఎక్కానే వెళ్ళిపోతాను నేను. ఓకే. సో ఎందుకంటే నా దైవ గ్రంథం, దేవుని గ్రంథం నా బ్రతుకును మార్చింది ఈ లేఖనాలు. కాబట్టి నేను నా దృక్పథాన్ని లేఖనాలు చదవటం ద్వారా చదివే కొలది ఆ వెలిగింపు నాకు వచ్చింది అన్న. ఇప్పుడు చాలా మంది కుర్రాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చర్చికి వస్తారు, కానీ సెల్ ఫోన్లో తీసుకొచ్చుకోవటమో, సెల్ ఫోన్లో బైబిల్ ఓపెన్ చేసి చూడటమో, లేదంటే బైబిల్ తెచ్చుకుంటారు. ఇంత చిన్న పాకెట్ బైబిల్ కొంటారన్న, కొన్ని జేబులు ఎవరు తెలియకుండా దాచిపెట్టి చర్చి ఎంటర్ అవుతున్నప్పుడు తీస్తారు బయటికి. అవునన్నా. అలాంటి వాళ్ళతోటి మీరు ఏమైనా చెప్తారా? అవునన్నా, అంటే ఈ రోజుల్లో చాలా మందికి బైబిల్ అనేది కూడా ఒక ప్యాషన్ అయిపోయింది. అది చదవటానికి కాదు, చిన్న చిన్న బైబిల్స్ అవి చదవటానికి ఉపయోగపడవు. ఇప్పుడు సెల్లులో బైబిల్ చదవటం అంటే అది పెద్ద అబద్ధం. ఎందుకు? అది ఎక్కడ అంటే, ఎక్కడో బైబిల్ బ్యాన్ చేసిన దేశాల్లో అది సరిపోద్దేమో, కానీ ఇక్కడ నీకేంటి అవసరం? బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళలేనంత బిజీయా నువ్వు? కాదు కదా. సో కాబట్టి ఇది పోనీ నువ్వు కంపల్సరీగా బైబిల్ తీసుకెళ్ళు అని చెప్పినా వాళ్ళేమి హృదయపూర్వకంగా ఆ రియల్ కన్విక్షన్ హృదయంలో లేనప్పుడు జరగదన్న. అది ఎప్పుడు జరుగుద్దంటే, ఒకటి ఆ వ్యక్తి ప్రభువుతో కనెక్ట్ అయి ఉండాలి మొట్టమొదటిది. దాన్ని మనం రక్షణ అంటాం అన్న. రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి లేఖనాలని ఎక్కువగా చదివే కొలది ఆ రియలైజేషన్ వస్తుంది. సో అప్పుడు ఆ వ్యక్తే ఇక మనం వద్దన్నా లేఖనాలు వెంటబడతారు. ఎందుకంటే ఇప్పుడు నా స్నేహితుడు నన్ను పట్టుకోమని చెప్పలే ఈరోజు బైబిల్ని, నాకు ఎవరు చెప్పలే బైబిల్ తీసుకెళ్ళమని. నాకు ఆ కన్విక్షన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? లేఖనాలు చదవటం ద్వారా వెలిగింపు వచ్చింది. అది సో తేనె ఇలా ఉంటుందని చెప్తే కుదరదు. ఆ టేస్ట్ చేసిన వాళ్ళకి ఆ టేస్ట్ని మర్చిపోలేరు. అది అదన్న. సో లేఖనాల్లో ఉన్న జుంటె తేనె ధారల వంటి రుచిని మీరు ఎరిగారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దాన్ని అలాగా తీసుకువెళ్ళటం చాలా గర్వంగా, అవును, అతిశయముగా, భాగ్యంగా, ధన్యతగా భావిస్తున్నారు అన్న. మీరు మరి సామాజికంగా ఒక ఉన్నత కులం నుండి మొత్తానికి ప్రభు దగ్గరికి రాబట్టబడ్డారు. మరి ప్రభువుని ఎరుగని వారు అనేక మంది అనేక ఏరియాస్లో ఉన్నారు. అవునన్నా. వారు ఇంకా సత్యమిత వెలిగించబడలేదు. అవునన్నా. అటు వారి విషయంలో మీకున్న భారం ఏంటన్నా? వారి కోసం మీరు ఎట్లా పనిచేస్తున్నారు? ఓకే అన్న. ఫస్ట్ ఎప్పుడు కూడా నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు నాకు కలిగే భారం ఏంటి? నా కుటుంబం, తర్వాత మా బంధువులు అన్న, తర్వాత మా ఊరు. ఇదే కదా సీక్వెన్స్. సో కాబట్టి నేను ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుండి ఎక్కువగా మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ వచ్చాను, మా బంధువుల గురించి ప్రార్థన చేస్తూ వచ్చాను, మా విలేజ్ గురించి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభా, నాకు ఒక భావన ఉండేది. ఎందుకంటే మేము ప్రభువుని నమ్ముకున్నాక ఒకరోజు నేను నా స్నేహితుడు శ్రీనివాస్ మేమిద్దరం మాట్లాడేటప్పుడు మా
స్నేహితుడు నా ఫ్రెండ్ శ్రీనివాస్ ఒక మాట అన్నాడు, వెంకటవ్, మన ఊర్లో కొన్ని తరాలు యేసు ప్రభు ఎవరో తెలియకుండా గతించిపోయినాయి. వాస్తవానికి మనం కూడా అలాగనే వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. కానీ ప్రభు మనల్ని ప్రేమించి మన తరంలో మనల్ని పట్టుకున్నాడు. మనం వెలిగించబడ్డాం. నిజమైన దేవుడు ఎవరో మనకు తెలిసింది. కాబట్టి మనం ఎంత ధన్యులు అన్నాడు. సో తను ధన్యులు అన్నాడు. కానీ ప్రభు నాకు ఆ మాట తర్వాత ఎక్స్టెన్షన్ నాకు ఇచ్చాడు. ఏంటంటే, నిజమే ప్రభువా, నువ్వు మమ్మల్ని పట్టుకున్నావు, మమ్మల్ని రక్షించుకున్నావు. అయితే ఇక ఇప్పుడు మా ఊర్లో ఉన్న బ్రతికున్న వాళ్ళలో ఎవరైనా నీ గురించి తెలియకుండా చనిపోకూడదు. చనిపోతే వాళ్ళకి బాధ్యులు నేను. వాళ్ళు నమ్ముకుంటారా నమ్ముకోరా అది మాకు సంబంధించింది కాదు. వాళ్ళకి సువార్త వినిపించాలి. విన్నాక వాళ్ళు నమ్ముతారా నమ్మరా అది వాళ్ళకి సంబంధించింది, మీకు సంబంధించింది. అవును, వినిపించడం నా బాధ్యత అని ప్రార్థన చేయటం మొదలుపెట్టానన్న. సో అలా మొదలుపెట్టి మా ఊర్లో కంటిన్యూగా మేము మీటింగ్స్ పెట్టడం, యూత్కి ఇది 2008, 9, 10 ఆ టైంలో మీటింగ్స్ పెట్టడం, యూత్కి ప్రభు గురించి చెప్పటం. అలా చెప్పుకుంటూ చాలామంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు మా ఊర్లో ఇప్పుడు. మా ద్వారా వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు అనే కంటే కూడా వాళ్ళ జీవితాలు మార్పు చెందినాయి. మార్పు చెందిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి చక్కగా ప్రయోజకులుగా మార్చబడ్డారు. అది ప్రాముఖ్యం. సో ఎలా అయిపోయిందంటే, మా ఊర్లో ఇదిగో పలానా వెంకట్టు శ్రీను వాళ్ళిద్దరు మాట వినండి, మీ జీవితాలు బాగుపడతాయి అనే పరిస్థితులు కూడా వచ్చినాయి అన్న. సో దేవుడు అలా మా ఊర్లో ఆ మార్పు తీసుకొచ్చాడు. తర్వాత 2020కి నాకు స్థలం ఉంది, పంపకాల్లో వచ్చింది. సో చక్కగా ఆ స్థలంలో ఒక మంచి మందిరం కట్టడానికి ప్రభు కృప చూపించాడు. దేవుడికి స్తోత్రం. సో అక్కడ కూడా చాలా మంది ఇతనికి ఏదో ఫారిన్ నుండి ఫండ్స్ వస్తున్నాయి. అవును, ఇప్పుడు అందరికి అదే కదా, డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ పెట్టి వీళ్ళకి చాలా డబ్బులు వస్తున్నాయి, అదే కానీ ఉన్నాయని ఖర్చు పెట్టి చేస్తారు అనేది తెలియదు. అంటే వాళ్ళు అలా ఫీల్ అవటంలో తప్పులేదన్న. కాబట్టి కొందరు అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. నేను కూడా అలానే అనుకునేవాడిని. సహజంగా అనేక మంది హైందవుల్లో ఉన్న భావన ఏంటంటే, యేసు ప్రభు అనగానే ఈయన ఇంగ్లాండు అమెరికా వాళ్ళ దేవుడు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోటి వచ్చి ఇక్కడ చర్చి కట్టి కొంతమందిని చూపించి వీళ్ళు డబ్బులు సంపాదించుకోవటానికి ఇవి చేస్తున్నారనే భావన ఎక్కువ మందిలో ఉంది. అది ఎలా ఉందనేది మీరు చెప్పిన ఒక కారణం. ఏంటి, చాలా మంది అలా చేస్తున్నారు కాబట్టే నిజంగా దేవుని పరిచర్య భారంతో చేసే వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది. అటువంటి వాళ్ళ వల్ల వాళ్ళు ఎన్ని అనుకున్నా ఏం ఫీల్ అయినా నేను వాటి గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తిని కాదు. కాబట్టి ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుండి వచ్చాం కాబట్టి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ నేను అనుకున్న వ్యక్తినే ఒకప్పుడు. సో ఈరోజు నేను వెలిగించబడ్డా, ఇంకొన్ని రోజులకు వాళ్ళు వెలిగించబడవచ్చు. సో అలాగూ మేము 2020లో ఒక మంచి మందిరం కట్టాము. సో చక్కగా ఈరోజు అనేక మంది మా బంధువులు ప్రభువుని నమ్ముకున్నారు. సో అక్కడ చక్కగా సమూయేల్ అన్నని ఒక అన్న, ఆయన గవర్నమెంట్ టీచర్కి రిజైన్ చేసి, అప్పట్లో ఆయన ఇంచుమించు 70,000 శాలరీ, దానికి రిజైన్ చేసి, చాలామంది అనుకుంటారు బ్రతకటానికి సేవ అనుకుంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నా, ఆయన జాబ్ చేసేటప్పుడు వాళ్ళ పాప, అన్నకి బాబు వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో చదివించేవాడు. ఆయన రిజైన్ చేసిన తర్వాత ఆయన గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చేర్పించాడు. అంత అవసరం ఏంటి? అవునుగా. ఆయన రిజైన్ చేయకపోతేనే మంచి జీవితం, అవును కదా, మంచి జీతం, స్కూల్ అసిస్టెంట్. ఎంత గొప్ప సమర్పణ. వీలైతే నేను సమూయేల్ పాస్టర్ గారితో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందు ఎపిసోడ్స్లో ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా అన్న. సో అలాగూ ఆ అన్న మా ఊరికి సేవకుడుగా రావటం, సో కంప్లీట్గా ఆయన పరిచర్యను చూసుకుంటా ఉన్నాడు. సో ఈరోజు నాకు తృప్తి. ఓకే, ఏంటంటే, ప్రభువా నేను చనిపోయినా ధైర్యంగా నీ దగ్గరకు రాగలను. ఎందుకంటే అక్కడ మందిరం కట్టబడింది, సువార్త అందించబడతా ఉంది, అనేక మంది ప్రభు గురించి వింటున్నారు, అనేక మంది ప్రభువు నమ్ముకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీరు రక్షించబడటం మాత్రమే కాకుండా మీరు పొందిన ఈ భాగ్యాన్ని మీ వారందరికీ పంచాలని భారంతో బాధ్యతతో మీరు చేస్తున్న పరిచర్య వినటం చాలా సంతోషం. అయితే ఇప్పుడు పరిచర్య అనగానే, సువార్త ప్రకటించడం అనగానే
చాలా కష్టతరమైన పరిస్థితులను మనం సమాజంలో చూస్తూ ఉన్నామన్నా. ఎక్కడికన్నా వెళ్ళి యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తే చాలు, ఆ మాటకే రాళ్ళు బహుమతులుగా వస్తున్నాయి, కర్ర దెబ్బలు బహుమతులుగా వస్తున్నాయి. చక్కగా బైబిల్ తీసుకుని తెల్లని వస్త్రాలు వేసుకుని మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన దైవ సేవకులు రక్తమూడుతూ మరలా ఇల్లుకి చేరుతున్న పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నామన్నా. ఎందుకు ఇట్లాంటి వ్యతిరేకత? అట్లా వ్యతిరేకించే వారిని ఒకప్పుడు మీరు కూడా అట్లా వ్యతిరేకించారు. యేసుప్రభు అంటే ఏమాత్రం ఇష్టమైన వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు అట్లా ఇష్టపడకపోగా ఆయన గురించి బోధించే వారిని, ప్రకటించే వారిని గాయపరిచే మరి అట్లాంటి కఠినమైన మనసున్న వారితో మీరు ఏమైనా చెప్తే బాగుంటుంది. ఓకే అన్న, మంచి ప్రశ్న అన్న మీరు అడిగింది. ఎందుకంటే సమాజంలో ఈరోజు సువార్తన్న, క్రీస్తన్న చాలా వ్యతిరేకత మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆ వ్యతిరేకించే వాళ్ళని బట్టి మనమేమి ప్రత్యేకంగా వాళ్ళని ద్వేషించాల్సిన పని లేదనేది నా అభిప్రాయం అన్న. ఎందుకంటే సహజంగా హిందువులు చాలా మంచి వాళ్ళు అన్న. వాళ్ళు హృదయం చాలా మంచిది. ఎందుకు మంచి వాళ్ళు అంటున్నానంటే సహజంగా హైందవులకు ఉండే దేవుని గురించిన అవగాహన ఎలా ఉంటుందంటే అందరూ దేవుళ్ళే అనే ఒక కాన్సెప్ట్ని హైందవులు ఎక్కువగా నమ్ముతారు. సో కాబట్టి వాళ్ళేం యేసు ప్రభుని వ్యతిరేకించరు. యేసు ప్రభు కూడా దేవుడే అంటే వాళ్ళకి అసలు ఎక్కడ సమస్య లేదు. అవును. వాళ్ళకు వచ్చే సమస్య ఏంటంటే యేసు ప్రభువే దేవుడు అన్నప్పుడే సమస్య వస్తుంది ఈరోజు. అవును. సో ఇంకోటి ఈరోజు చాలా వ్యతిరేకత, లేకపోతే మీరు చెప్పినట్లు కర్రలతో కొట్టడం, మరి చంపటాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇదేమి కూడా హైందవ సమాజం నుండి వచ్చే వ్యతిరేకత కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హైందవ సమాజం వేరు, ఇలా వ్యతిరేకించే గ్రూపులు వేరు. ఓకే, రెండింటిని చేసి చూడాలి. ఈ రెండింటిని వేరుగా చూడాలి. ఎందుకంటే నాకు తెలిసి ఏ హైందవులు కూడా ఈరోజు పక్కనున్న వాళ్ళని గౌరవిస్తారే తప్ప ఎవరిని వ్యతిరేకించరు, దూషించరు. ఇంకా చెప్పాలంటే దాడులకు దిగరు. ఇట్లాంటి దాడులకు దిగరు. కాకపోతే మాది మాకు ఉంటుందిలే, మాది మాకు గొప్ప, మీది మీకు గొప్ప అనే ఒక భావన ఉంటుంది ముఖ్యంగా. ఎందుకంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. సో ఇలా దాడులకు దిగే వాళ్ళు కారణం ఏంటంటే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ముఖ్యంగా మతం వేరు, మార్గం వేరు. మతానికి మార్గానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అన్న. ఏంటంటే మతం అనేది ఎప్పుడు కూడా మనిషి సెంటర్ పాయింట్లో తిరుగుద్ది. మతం ఓకే, మనిషి సెంటర్ పాయింట్. అది ఇస్లాం అయినా, హైందవం అయినా, క్రైస్తవ్యం అయినా కూడా. చూడండి, ఇక్కడ నేను క్రైస్తవ్యం అని కూడా ఎందుకు అంటున్నానంటే ఈరోజు ఒక వ్యక్తి చుట్టూ తిరిగేదే మతం. ఓకే. మార్గం అంటే అది దేవుడు సెంటర్ పాయింట్గా ఉంటుంది మార్గం. ఓకే. సో ఏంటి మతానికి మార్గానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఒక మార్గంలో ఉన్న వ్యక్తికి ఏం చేయాలంటే దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. దేవుడితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే తప్పకుండా నా పక్కన ఉన్న వ్యక్తిని ఎవరినైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియను, లేకపోతే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, ఏదైనా నేను ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతా. ఓకే. ఎందుకంటే సమస్తాన్ని సృజించింది దేవుడేగా. సో సమస్తాన్ని సృజించిన దేవుడు ఆయన అందరికీ దేవుడేగా. అవునుగా. అన్ని మతాలకి దేవుడేగా. కాబట్టి నేను దేవుడితో కనెక్ట్ అయినప్పుడు ఆ దేవుడు నన్ను ఏం చేస్తాడు, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ద్వేషించమని చెప్పడుగా. అవును. ఎందుకంటే వాళ్ళంతా ఆయన బిడ్డలేగా. అవును. సో కాబట్టి నేనేం చేయగలుగుతానంటే నా పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించగలుగుతాను. వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా. సో నేను ఒక వ్యక్తితో కనెక్ట్ అయి ఉన్నాను అనుకో, అది మతం అయిపోద్ది. ఓకే. అది క్రైస్తవ్యం అయినా, అది క్రైస్తవ్యంలో కూడా చూడగలుగుతున్నాం ఈరోజు. చూడండి, అందుకే కొంతమంది పాస్టర్లను గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు. అది మతమే, మార్గం కాదు. ఎందుకంటే మనం ఫాలో అవ్వాల్సింది బైబిల్ని, లేఖనాలని. అవును. సో ఈరోజు క్రైస్తవ్యంలో మతం ఉంది, హైందవ్యంలో మతం ఉంది, ఇస్లాంలో మతం ఉంది. సో కాబట్టి హైందవ్యంలో కూడా మతం ఉంది కాబట్టి చాలామంది కొంతమంది వ్యక్తులను రెచ్చగొట్టడం, ప్రొవోక్ చేయటం, దాడులు చేయటం. కారణం ఏంటంటే వాళ్ళు మతం కోసం పనిచేస్తారు.
మతం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది మనిషి చుట్టూ తిరుగుద్ది, మనిషి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది మతం. ఆ స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి మతంలో ఎప్పుడు కూడా, మనిషి స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి అన్న. మళ్ళా చెప్తున్నా, అది పాస్టర్ అయినా, ముల్లాలైనా, పూజారులైనా, ఎవరైనా అన్న. సో దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బాధ పెట్టమని కానీ, ఒక వ్యక్తిని గాయపరచమని కానీ, నష్టపరచమని కానీ చేయడు. అవును, ఇది అందరికీ తెలిసిన సత్యమే. అవును. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మైకల్ విజయ్ కుమార్ గారు అని ఉన్నాడు. అవును, మనందరికీ తెలుసు. అవును. ఆయన ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్, సమాజాన్ని చాలా బాధ పెట్టిన వ్యక్తి. సో అటువంటి ఫ్యాక్షనిస్ట్ అనేక మందిని చంపేసిన వ్యక్తి. మరి ఈరోజు ఒక గొప్ప ప్రయోజకుడుగా అవును, ఎలా మార్చగలిగాడు? ఎవరు మార్చారు? ఏ మతం మార్చింది ఆయన్ని? ఎవరు మార్చలే, దేవుడు ఆ వెలిగింపిచ్చాడు. సో ఆయనకు అర్థమైంది. ఏమర్థమైందంటే, సో దేవుడు ఉన్నాడు, సో నేను ఈ విధంగా ప్రవర్తిస్తే తప్పకుండా ఒకనొకరో శిక్ష ఉంది. సో కాబట్టి ఆ శిక్ష నుండి తప్పించాలంటే నేను నా బ్రతుకుని మార్చుకోవాలి. నా బ్రతుకుని నేను మార్చుకోలేను కాబట్టి ఆ ప్రభువే నన్ను మార్చగలడనే ఆ ఎన్లైట్మెంట్లోకి వచ్చాడు. సో కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నాడు. నమ్ముకున్నాక ఆ వెలిగింపులోకి వచ్చాడు. కాబట్టి ఈరోజు ఆయన బయోగ్రఫీ మనం చూస్తే ఎవరినైతే బాధ పెట్టాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడు. సో ఈ లోకంలో ఎవరు చేయగలరు ఆ పని? ఎవ్వరు చేయలేరు. ఒక్క యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి మాత్రమే ఇతరులను క్షమించగలడు, ఇతరులను ప్రేమించగలడు. సో కాబట్టి ఈరోజు హైందవులకు కూడా కావాల్సింది ఏంటంటే ఆ వెలిగింపు కావాలి. ఒకప్పుడు నేను ఎలాగైతే ఆ మూఢత్వంలో ఉన్నప్పుడు నా స్నేహితుడి ద్వారా యేసు ప్రభు నన్ను ఎలాగైతే దర్శించాడో, సో అలాంటి వెలిగింపు. కాబట్టి వాళ్ళు ఈరోజు మనల్ని దూషించినంత మాత్రాన, వాళ్ళు మనల్ని ఏదైనా మాటలు అన్నంత మాత్రాన మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు. ఒకప్పుడు నేను కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తినే. కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళు వెలిగించబడతారు. అవును అన్న, చాలా సంతోషం అన్న. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎలా మీరు రక్షించబడ్డారు, చక్కగా మీ రక్షణ సాక్ష్యాన్ని తెలియపరిచారు. ఎలా ప్రభు మిమ్మల్ని తన సేవ కొరకు పిలిచారో మీ సేవ పిలుపుని తెలియజేశారు. అట్లాగే మీ వారి కొరకు, ఇతరులు చేరుకోలేని ఆ సమాజం కొరకు మీరు ఎలా ప్రయాసపడుతున్నారో, వారిని ఎట్లా ప్రభు కొరకు సంపాదిస్తున్నారో అదంతా కూడా మీ ద్వారా తెలుసుకోవటం చాలా సంతోషం. ఇది మరి వింటున్న ప్రేక్షకులందరూ కూడా మనం రక్షించబడటం మాత్రమే కాదు, రక్షించబడిన మనము మన చుట్టూ ఉన్న వారందరి కోసం పనిచేయాలి. వారందరి రక్షణ బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్న సంగతి ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వింటూనే ఉండండి. తర్వాత ఎపిసోడ్లో మరలా కలుద్దాం. వచ్చి తన సాక్ష్యాన్ని తెలియచేసిన వెంకటన్న గారికి మా స్టూడియో తరఫున, మా ఛానల్ తరఫున నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నేను కూడా చక్కగా అనేక విషయాలు మీతో పంచుకోవటానికి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా నేను మీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంత మాత్రమే కాదు, దేవుడు ఈ పరిచర్యను అనేక మందికి వెలిగించబడేటట్లుగా ఈ పరిచర్యను ఆశీర్వదించాలని, రాబోయే తరాలకి యేసు ప్రభు ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం అవటానికి ఈ యూట్యూబ్ ఛానల్ పరిచర్య ఒక సాధనంగా దేవుడు వాడుకోబోతున్నాడని స్తుతిస్తూ మీకు ప్రత్యేకంగా మీ పరిచర్య కొరకు నేను అభినందనలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.